అందమైన భామలు బ్యూటీ లైఫ్ విత్ ఇన్ కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం. ప్రతి వారం ఒక అందమైన భామని కలుసుకొని వాళ్ళ ఇన్స్పైరింగ్ జర్నీని తెలుసుకొని చాలా చాలా ముచ్చట్లు పంచుకుంటూ ఉన్నాం. మరి ఈ వారం కూడా మనతో పాటు అన్ని ముచ్చట్లు వాళ్ళ ఇన్స్పిరేషనల్ స్టోరీస్ పంచుకోవడానికి ఒక అందమైన తెలుగింటి ఆడపడుచు ఉన్నారు. లివ్ ఇన్ ద మూమెంట్ అండ్ బీ హ్యాపీ అనే సింపుల్ సిద్ధాంతంతో ఎప్పుడూ నవ్వుతూ నవ్విస్తూ నలుగురితో సంతోషం పంచే మన తెలుగింటి ఆడపడుచు లక్ష్మీ మండా గారు. లక్ష్మి గారు ఇస్ అన్ ఐటీ ప్రొఫెషనల్, ఇద్దరు కిడ్స్ కి మదర్, సింగర్, డాన్సర్. అంతేనా? ఆట, తానా, నాట, సేవ, టాక్ డివి, హెచ్టిఏ లాంటి ఆర్గనైజేషన్స్ లో ఉమెన్స్ డే, మదర్స్ డే, కల్చరల్ ఈవెంట్స్, ఫండ్ రైజింగ్ ఈవెంట్స్, కాన్సర్ట్స్, ఇలా ఎన్నో ఈవెంట్స్ కి ఎంసీస్ ని కూడా చేశారు. అంతేకాకుండా మన టీవీ వాళ్ళు చేసిన బేక్ విత్ పలక్ అనే షోలో హోస్ట్ గా కూడా వ్యవహరించారు. ప్యూర్ ఆన్లైన్ అనే నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్ కి గ్రూప్ లీడర్ గా ఉంటూ సమాజానికి సేవల్ని కూడా అందించారు. మా లక్ష్మక్క అని అందరూ అనుకునేలా ఒక నెక్స్ట్ డోర్ తెలుగింటి ఆడపడుచులా ఫిల్లీ, డెలావేర్, న్యూజెర్సీ ఏరియాలో తెలుగు లేడీస్ అందరికి సుపరిచిత్రాలు మన లక్ష్మీ మండా గారు. ఇంకెందుకు ఆలస్యం, వెల్కమ్ చెప్పేద్దామా ఆవిడికి. హలో లక్ష్మి గారు. హాయ్ లావణ్య, హౌ ఆర్ యు? ఐఎమ్ గుడ్. చాలా బాగున్నారండి, చక్కగా ఉన్నారు. వెల్కమ్ టు ద షో. థ్యాంక్ యూ అండ్ రైట్ బ్యాక్ ఎట్ యూ. యూఆర్ ఆల్సో లుకింగ్ వెరీ బ్యూటిఫుల్. చాలా మంచి ఇంట్రో ఇచ్చావు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద వెరీ వార్మ్ వెల్కమ్. థ్యాంక్ యూ సో మచ్ అండి, అండ్ వీఆర్ గ్లాడ్ దట్ యూ కేమ్ టు ద షో. సో వెళ్ళిపోదామా మన క్వశ్చన్స్ లోకి? రెడీగా ఉన్నారా? షూర్, ఫైర్ అవే. అంటే నాకు తెలుసు మీరు అంటే బేసిక్ గా ఫిల్లీ ఏరియాలో ఒక లేడీస్ నైట్ అనేది ఒకటి కొత్త కాన్సెప్ట్ ని 2016 లో స్టార్ట్ చేసి ఒక సంచలనాన్ని సృష్టించారనే చెప్పాలి ఆ టైంలో. యా, నిజంగానే ఎప్పుడు న్యూ జెర్సీ వెళ్తూ ఉండేవాళ్ళము. ఏదైనా ఈవెంట్ అటెండ్ అవ్వాలి అంటే నియర్ బై అయితే న్యూ జెర్సీ వెళ్ళాల్సి వచ్చేది అనమాట. అలా ఒక 2-3 ఇయర్స్ వెళ్ళాక నాకే అనిపించింది, మా వారు కూడా అన్నారు, వై నాట్ యూ స్టార్ట్ సంథింగ్ హియర్, ఇట్ విల్ బి ఫన్ కదా అంత దూరం వెళ్ళేదానికన్నా. అంటే that ignited a spark in me and we started it in 2016 and it was a huge success. కరెక్ట్ గా చేశారండి, ఎందుకంటే ఆనందాన్ని నలుగురితో పంచుకోవడం అనేది ఒక చాలా ఉన్నతమైన ఆలోచన. అది మీరు మొదలుపెట్టి అండ్ ఇట్ వాజ్ అ హ్యూజ్ సక్సెస్. అప్పుడు అంటే చాలా మంది లేడీస్ బయటకు వచ్చి అరే ఇలాంటి ఒక ఈవెంట్ కూడా జరుగుతోంది అని తెలుసుకున్నారు. అండ్ ఇంకొకటి కూడా నేను తెలుసుకునేది ఏంటంటే తెలుగు లేడీస్ అందరికీ కలిపి ఒక ఫేస్బుక్ గ్రూప్ మీరు క్రియేట్ చేశారు. అంటే క్లోజ్ టు ఐ నో మోర్ దెన్ 1000 పీపుల్ ఆర్ దేర్ ఇన్ దట్ గ్రూప్. సో అసలు ఆ గ్రూప్ స్టార్ట్ చేయాలని మీకు ఎలా అనిపించింది? యా, ఒకసారి ఇప్పుడు లేడీస్ నైట్ స్టార్ట్ చేసే ముందు ఐ ఫెల్ట్ కమ్యూనికేట్ చేయాలి కదా, వెన్యూ ఎక్కడ, డీటెయిల్స్ ఎక్కడ. సో ద ఈజియెస్ట్ వే ఎట్ దట్ టైమ్ everybody was on Facebook, right? So that was the biggest thing at that time. So I thought, okay, why not let's create a group, that way I can communicate to everybody in one shot because they can check the group for the updates, right? So ala start chasing a group 100 people to start chasing a group, or less than 100 because నాకు అంతమంది తెలియదు ఈ ఏరియాలో అప్పుడు. సో లెస్ దాన్ 100 తో స్టార్ట్ చేసిన గ్రూప్ ఇన్స్టంటేనియస్ గా అలా 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 ఎదుగుతూ now we have 1300 beautiful and energetic ladies in the group. So that's how it started. That's really a good thing. ఎందుకంటే చినుకులా మొదలయ్యి ఒక సముద్రంలా మారిన ఆ గ్రూప్ ని చూస్తే అప్పుడప్పుడు చాలా ఆనందంగా అనిపిస్తుంది. అండ్ నేను కూడా ఆ గ్రూప్ లో ఉన్నందుకు ఐ బి వెరీ వెరీ హ్యాపీ అండ్ గ్లాడ్ టు బి ఎ పార్ట్ ఆఫ్ దట్ గ్రూప్. అప్పుడు కనెక్ట్ అయింది నువ్వు అలాగా ఆ గ్రూప్ వల్లే కదా. అంటే గ్రూప్ ఉండడమే కాదు, దాన్ని ఎవ్రీడే మోటివేట్ చేస్తూ మీరు పెట్టే పోస్ట్ గానీ లేకపోతే ఎప్పటికప్పుడు కొత్త కొత్తగా అంటే యాక్టివ్ చేస్తూ అందరు మెంబర్స్ ని ఉంచడం ఇస్ నాట్ అన్ ఈజీ థింగ్. అంటే గ్రూప్ అందరూ క్రియేట్ చేస్తారు కానీ అందులో లేడీస్ ని మోటివేట్ చేయడం అనేది ఇట్స్ ఎ వెరీ గుడ్ థాట్. So kudos to you for that. Thank you so much. Yeah, I try my best to keep it active, to keep interesting things cheyadaniki try chestu untamu. You know how much activity goes on every day, and the only one feedback that I always get is this is the most energetic group in the entire Facebook అని చెప్తూ ఉంటారు నాకు అందరూ. True, I completely agree with that. ఎందుకంటే నేను చూస్తుంటా కదా అప్డేట్స్ చూసినప్పుడు అరే ఇన్ని థాట్స్ ఎలా వస్తాయి. అండ్ యూ డూ లాట్ ఆఫ్ మల్టీ టాస్కింగ్, యూ వర్క్, యూ ఆర్గనైజ్ మెనీ ఈవెంట్స్, షోస్ చేస్తారు, చారిటీ ఈవెంట్స్ చేస్తారు, బట్ అన్ని వదిలేసి కూడా బట్ స్టిల్ యూ టేక్ అవుట్ టైమ్ టు ఎంటర్టైన్ దిస్ పర్టికులర్ లేడీస్. అంటే సి నాట్ ఎవ్రీవన్ ఈస్ వర్కింగ్, కానీ అందరినీ ఇన్స్పైర్ చేస్తూ చేయడం అనేది చాలా టఫ్ థింగ్. దాట్స్ అ బ్యూటీ.
Thank you, Lavanya. Every time I hear positive feedback like this, it keeps me going, you know. ఎప్పుడైతే మనకి ఇది మంచి ఫీడ్‌బ్యాక్ వస్తుందో మనల్ని ఇన్‌స్పైర్ చేస్తుంది. సేమ్ లైక్ థట్ ఇఫ్ ఐ కీప్ posting good stuff, positive stuff, not just fun stuff, positive charity events, you know, it keeps people going. It ఎక్కడైనా ఒక్కళ్ళకి ఒక మంచి థాట్ వచ్చి ఇన్స్పైర్ అయ్యి ఒక మంచి పని చేస్తే దట్ విల్ మేక్ మై డే. దట్స్ మై హోల్ టార్గెట్ అండ్ దట్స్ మై హోల్ పాయింట్, యు నో. ఒక్కళ్ళు ఇన్స్పైర్ అయినా, ఒక్కళ్ళ థాట్ ప్రాసెస్ చేంజ్ అయినా, ఒక్కళ్ళు మోటివేట్ అయినా, పర్పస్ ఇస్, యు నో, సర్వ్డ్ అనేది నా ఫీలింగ్. సో నాకు తెలుసు ఇప్పుడు కోవిడ్ అందరి లైఫ్‌లో చాలా చాలా చేంజెస్ తీసుకొచ్చింది. యాహ్! వి నో దట్. కానీ కోవిడ్ టైమ్‌లో కూడా మీరు చాలా ఈవెంట్స్ పెట్టి డిఫరెంట్ కాన్సెప్ట్స్ ఇంట్రొడ్యూస్ చేసి అసల ఎలా అంటే ఓహ్! ఇది కూడా చెయ్యొచ్చా అని మా అందరిని ఆశ్చర్యంలోకి ముంచెత్తారు నిజం చెప్పాలంటే. దాంట్లో వన్ ఆఫ్ ద థింగ్ ఇస్ లైక్ షార్ట్ ఫిల్మ్ ఒకటి తీశారు. సో దాని గురించి చెప్తారా మాకు? షార్ట్ ఫిల్మ్ అని అన్న పెద్ద వర్డ్ వాడకూడదు ఇవ్వలే గాని సరదాగా చేసిన ఒక చిన్న ప్రాజెక్ట్ ఫ్రెండ్స్ తోటి. మనము ఈ సెలబ్రిటీస్ అందరూ ఇంట్లోనే ఉండి బ్లాక్ అండ్ వైట్ బ్యాక్ డ్రాప్ యూజ్ చేసి మనకి ఇన్స్పైర్ చేయడానికి సేఫ్టీ కోసం చేశారు కదా చాలా మంది మన తెలుగు సెలబ్రిటీస్. సో ఐ టుక్ ఇన్స్పిరేషన్ ఫ్రమ్ దాట్. అక్కడి నుంచి పుట్టిన ఒక చిన్న ఆలోచన, వాళ్ళందరూ చేయగలగాలేంది మనం ఎందుకు చేయకూడదు అని ఒక రోజు నిద్ర పట్టకపోతే నైట్ 11 కూర్చుని స్క్రిప్ట్ రాసేసుకున్నాను. స్క్రిప్ట్ రాసేసుకొని ఆ రోజు నైటే ఫ్రెండ్స్ అందరికి ఎవరెవరైతే ఇంట్రెస్ట్ ఉంటారో వాళ్ళందరికి మనకి ఐడియా వస్తుంది కదా, హూ విల్ బి ఇంట్రెస్టెడ్ టు డూ దట్ అని అందరికి మెసేజ్లు పెట్టేసి ఎవరి రోల్ వాళ్ళకి అసైన్ చేసేస్తే పొద్దున్నే వాళ్ళు లెగిచి ఏం జరిగింది ఇక్కడ సో అలాగా సేమ్ డే ఐ స్టార్టెడ్ ద షూట్. వాళ్ళకి డెడ్ లైన్ ఇచ్చేసాను. 3 days లో ఇట్ వాస్ డన్. వి ఎడిటెడ్ ఇట్ అండ్ రిలీజ్డ్ ఇట్. ఇట్ వాస్ సో మచ్ ఫన్. అంటే మనం అందరము అనుకుంటూ ఉంటాం కదా, వీఆర్ మిస్సింగ్ ఫ్రెండ్స్ ఎస్పెషల్లీ ఇన్ దిస్ లాక్డౌన్, కలిస్తే బాగుండు అని అనుకుంటాము. అక్కడి నుంచి పుట్టిన ఒక చిన్న స్టోరీ లైన్ అన్నమాట గర్ల్స్ ట్రిప్ అనేది. ఎప్పుడు వెళ్దాము అని అనుకుంటాం. ఇట్స్ నాట్ హ్యాపెనింగ్ ఫ్రమ్ ద పాస్ట్ కపుల్ ఆఫ్ ఇయర్స్. ఐ టుక్ ఇన్స్పిరేషన్ ఫ్రమ్ దాట్ అండ్ డిడ్ ఇట్. ఇట్ వాస్ సో మచ్ ఫన్ డూయింగ్ ఆల్ దాట్. గుడ్. అంటే చూసాను నేను. అన్నారు చెప్పాను. ఆ గ్రూప్ లో పబ్లిష్ అయిన ఒక 3-4 days కి ఐ వాస్ లైక్ వాట్, ఇంత ఫాస్ట్ గా షూట్ కూడా చేసేసారా అనుకున్నాను. అంటే ఐ వాస్ లైక్ చాలా నీట్ గా క్లియర్ గా ఎక్కడ అంటే ఇది ప్రొఫెషనల్స్ తీసారా అన్న డౌట్ వచ్చింది. అంత బాగా చక్కగా అంటే ఎవ్రీవన్ డిడ్ దేర్ పార్ట్ వెరీ వెల్ యాక్చువల్ గా. ఐ ఓ ఇట్ టు మై ఫ్రెండ్స్ బికాస్ నాకు దాని ఇంట్రెస్ట్ ఉంటే సరిపోదు కదా, చేసే వాళ్ళందరికీ కూడా ఇంట్రెస్ట్ ఉంటారు. సో ఐ డెఫినెట్లీ ఓ ఇట్ టు మై ఫ్రెండ్స్ యాజ్ వెల్. నేను ఎంత ఎక్సైటింగ్ గా రాసానో వాళ్ళు అంతకన్నా ఎక్సైటింగ్ గా రెడీ అయ్యి షూట్లు చేసి పంపించారు వాళ్ళ బిట్స్. ఇట్ వాస్ సో మచ్ ఫన్. డెఫినెట్లీ అంటే మీరు ఇలా చేస్తున్నారు కాబట్టి అందరూ మహాలక్ష్మి అక్క నేనున్నాను, నేను చేస్తాను అని ముందుకు వస్తారు. నాకు తెలుసు, ఎందుకంటే చూస్తూ ఉంటాను కదా. మా అనడము చాలా తక్కువ మందికే దొరుకుతుందండి ఆ అదృష్టం. ఎందుకంటే మన అని ఫీల్ అయ్యేది ఎప్పుడైతే మన మనసుకి దగ్గర అవుతారో, వాళ్ళు చేసే పనులు కానీ, వాళ్ళు చూపించే అభిమానం కానీ ఏదైనా ఉంటుందో అప్పుడే మా అంటాం. సో నేను చూసినప్పుడు ప్రతి ఒక్కళ్ళు మా లక్ష్మక్క నువ్వు వస్తావా, నువ్వు చేస్తావు అన్నప్పుడు వాస్ లైక్ వావ్, అంటే చాలా ఇన్స్పైరింగ్ అనిపిస్తుంది. ఎందుకంటే డెఫినెట్లీ నేను ఫిలీలో వచ్చిన కొత్తలో చూసినప్పుడు అనుకున్నాను, అరే ఈవెన్ ఒకసారైనా కలవాలి అని. బట్ కలవకుండానే వచ్చేసాను. ఇలా వర్చువల్ గా మీట్ అవుతున్నందుకు నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. నాకు కూడా చాలా హ్యాపీగా ఉంది. అంటే నువ్వు ఫిలీలో ఉన్నావు, ఇంకా నువ్వు నాకు ఫిలీలో ఉన్నావనే ఫీలింగ్. ఎందుకంటే పొద్దున్న లెగిస్తే వి కమ్యూనికేట్ త్రూ ద గ్రూప్, రైట్? సో నువ్వు ఎక్కడ ఉన్నావని అసలు నాకు అనిపించదు. బికాస్ వీఆర్ సో వెల్ కనెక్టెడ్. బికాస్ ఈ గ్రూప్ లో అదే ఒక బ్యూటీ ఏంటి అంటే ఒక బ్యూటిఫుల్ ఫ్రెండ్షిప్ ఫామ్ అయింది బిట్వీన్ ఆల్ ద లేడీస్. యూనో, ఏదైనా డౌట్ వచ్చినా, ఏదైనా ఇన్ఫర్మేషన్ కావాలన్నా, ఏదైనా ఎస్పెషల్లీ women entrepreneurs, we have so many of them. It's amazing to see so much woman power and talent in this group, and they utilize this group, you know. కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేసిన ఎక్స్పీరియన్స్డ్ బిజినెస్ ఉమెన్ అయినా కమ్యూనికేట్ చేయడానికి it became a platform for every single woman in the area. ఏది జరుగుతున్నా దే రీచ్ అవుట్ టు మీ, లక్ష్మి కెన్ యూ ప్లీజ్ పోస్ట్ ఇట్. నేను అంటాను గ్రూప్ ఈస్ ఫ్రీ, యూ కెన్ జస్ట్ గో హెడ్ అండ్ పోస్ట్ ఇట్. అంటే లేదు లక్ష్మి, నువ్వు చేస్తే ఆడియన్స్ రీచ్ అవుతుంది, ఎక్కువ మంది చూస్తారు అంటారు. ఓకే, టేక్ టైమ్ అవుట్ ఆఫ్ మై డే అండ్ డూ యాజ్ మచ్ యాజ్ ఐ క్యాన్. బట్ I think I've pretty much satisfied every person who reached out to me. But ఎప్పుడైనా మిస్ అయి ఉంటే apologies ladies, because I పర్పస్ఫుల్ గా అయితే చేసింది కాదు. లేదు డెఫినెట్లీ నేను పర్టికులర్ గా గ్రూప్ లో చూసినంత మటుకైతే చాలా మంది అంటే విమెన్ బిజినెస్ పీపుల్ కానీ, ఇట్లా ఎంటర్‌ప్రెన్యూర్స్ లాగా కానీ, లేకపోతే బొటిక్స్ వాళ్ళని కానీ మీరు సపోర్ట్ చేస్తూ ఉంటారు, విచ్ ఇస్ లైక్ వెరీ గుడ్ థింగ్. అంటే ఇట్స్ అ కైండ్ ఆఫ్ వుమెన్ ఎంపవర్మెంట్ దట్ యు డూయింగ్ త్రూ ద గ్రూప్.
విచ్ ఇస్ రైట్. రియలీ ఇన్స్పైరింగ్. అండ్ మిమ్మల్ని చూసి నాకు తెలిసి చాలా మంది గ్రూప్‌లో గూడా సపోర్ట్ చేయడము. దే స్టార్టెడ్ కరెక్ట్. పోస్టింగ్ ఔట్ పిక్స్ అండ్ హెల్పింగ్ అదర్ పీపుల్. సో దట్స్ ఎ గుడ్ థింగ్. సో కరెక్ట్. అలా నాకు చాలా అనిపించింది. ఎందుకంటే గ్రూప్‌లో సపోర్ట్ చేస్తూ, అరే మనం ఎదగడమే కాదు పక్కన వాళ్ళని కూడా హెల్ప్ చేస్తూ ముందుకు తీసుకెళ్ళాలనే థాట్‌ని మీరు చాలా బాగా ఆ గ్రూప్‌లో పెట్టారు. సో అది నాకు నిజంగా చాలా నచ్చింది ఈ గ్రూప్‌లో. Yeah, the only motto are just be happy and make other people happy and live in the moment. Just cherish every single moment in life. వీలైనంతే అదేదో ప్రభాస్ డైలాగ్ ఉంటుంది కదా, కొంచెం హెల్పే కదా చేస్తే పోతుంది అని. అలాగా మనం మనం మంచితనం అది మంచితనం అనేది కంటేజియస్, ట్రస్ట్ మీ. మనం ఒకళ్ళకి మంచి చేస్తే అది ఆటోమేటిక్ గా వాళ్ళకి ఒక మంచి ఫీలింగ్ కలిగి ఇంకొకళ్ళకి చేయడానికి ట్రై చేస్తారు. So it's like a trickle down effect, when we support each other, it's a trickle down effect. మనకి గ్రూప్ లో చేయకపోయినా they'll probably do outside of the group, వాళ్ళ ఫ్యామిలీలోనో వాళ్ళ ఫ్రెండ్స్ కో. సో అది కంటేజియస్. ఒక గివింగ్ ఈజ్ కంటేజియస్, హ్యాపీనెస్ ఇస్ కంటేజియస్, అండ్ ఐ స్ట్రాంగ్లీ బిలీవ్ ఇన్ దాట్. ఒకళ్ళని చూసి ఒకళ్ళు ఇన్స్పైర్ అయ్యి మంచితనాన్ని స్ప్రెడ్ చేస్తే అంతకన్నా కావాల్సింది ఈ లైఫ్ లో ఇంకేమీ ఉండదు అనిపిస్తుంది. డెఫినెట్లీ అండి. చాలా చక్కగా చెప్పారు. అండ్ మీరు అదే ప్రమోట్ చేస్తున్నారు. అండ్ డెఫినెట్లీ దట్స్ గోయింగ్ అరౌండ్ సో మెనీ లేడీస్ 1300 లేడీస్‌ని ఒక గ్రూప్‌లో పెట్టి ఇన్‌స్పైర్ చేయడం అనేది ఒక చిన్న విషయం కాదు. సో థ్యాంక్ యూ. డెఫినెట్లీ kudos to you and hats off to all the ladies who are in a same alignment with you. So kudos to the Absolutely. ladies. Absolutely agree. Kudos to all the ladies. Women power. Yes. ఓకే. సో కాసేపు గ్రూప్‌ని పక్కన పెట్టేస్తే లక్ష్మి గారి ఫ్యామిలీ సైడ్‌కొస్తే లక్ష్మి గారు అసల ఇంట్లో చిన్న పిల్లలాగా అల్లరి చేస్తారని మాకు తెలుసు. బట్ అంటే మీ టిక్‌టాక్స్ అవి చూస్తుంటాం. సో వన్ ఆఫ్ ది ఫేమస్ టిక్‌టాక్ గురించి షేర్ చేసుకుంటారా? అండ్ ఒక వైరల్ అయిన ఒక వీడియో ఉంది మీ టీ ప్రాంక్‌ది. రైట్. దాని ఎక్స్‌పీరియన్స్ షేర్ చేసుకుంటారా? ష్యూర్. సరదాగా అంటే అల్లరి కాదు కానీ కొంచెం యాక్టివే. చిన్నప్పటి నుంచి నాకన్నా యాక్చువల్లీ చెప్పాలంటే మా వారు హీస్ హైపర్ యాక్టివ్. ఆ ఎనర్జీని మ్యాచ్ చేయడం చాలా కష్టం. బట్ ఐ ట్రై మై బెస్ట్. సో ఆయనకి ఇంట్రెస్ట్ ఉంది కాబట్టి ఈ టిక్ టాక్స్ అనేవి స్టార్ట్ చేసాము. సో ఫస్ట్ బాగా వైరల్ అయిందైతే ఆ బాహుబలి టిక్ టాక్. అది అప్పుడే ఇండియా నుంచి వచ్చాం. ముందు రోజు నైట్ ఇండియా నుంచి వచ్చాం. వస్తే ఎక్కడ చూసినా టాయిలెట్ పేపర్ లేదన్నారు, శానిటైజర్ లేదన్నారు, వైప్స్ లేదన్నారు. దెన్ వి సెడ్ ఓకే దిస్ ఇస్ క్రేజీ. లక్కీగా ఏంటంటే మేము ఇండియా వెళ్లే ముందు బీచెస్ కి ఆబ్వియస్ గా వెళ్తాం కదా, క్లబ్స్ కి, షాపింగ్ కి. సో ఐ హ్యాడ్ సమ్. సో ఐ సెడ్ ఓకే వీ హ్యావ్ సమ్, వీఆర్ గుడ్, సో లెట్స్ డూ దిస్ టిక్ టాక్ అని సరదాగా చేసింది. జస్ట్ ఒక కపుల్ ఆఫ్ ఫ్రెండ్స్ తో షేర్ చేసింది. విత్ ఇన్ 7-8 minutes ఐ స్టార్టెడ్ గెటింగ్ పింగ్స్. లైక్ ఇట్ బికేమ్ ఇన్స్టెంట్ వైరల్ అన్నమాట. అంటే పీపుల్ ఆర్ సో కనెక్టెడ్ టు దాట్. టాయిలెట్ పేపర్ లేకపోవడం ఈ కోవిడ్ వల్ల యుఎస్ లో అని చెప్పేసి. సో ఇట్ బికేమ్ క్రేజీ వైరల్. ఎక్స్పెక్ట్ చేయలేదు, అంటే ఎక్స్పెక్ట్ చేసింది కాదు, బట్ సరదాగా చేసింది అలా వైరల్ అయిపోయింది. అండ్ ఆ టీ ప్రాంక్ కూడా నిజంగా ఎక్స్పెక్ట్ చేయలేదు అసలు అలా అవుతుంది అని. దాట్ వాజ్ ఎవ్రీవేర్. People started sending me back from New Zealand, Singapore, Australia, everywhere. It was fun, it's definitely fun. Yeah. నాకు చాలా మంది ఫార్వర్డ్ చేస్తే నేను చూసి అరే ఇది లక్ష్మి గారు కదా అని అనుకుంటున్నాను. కరెక్ట్‌గా కదా మళ్ళీ చెక్ చేసాను మీరే. అప్పుడు ఓకే ఫైన్. బికాజ్ ఐ గాట్ సో మెనీ ఫార్వర్డెడ్ మెసేజెస్ అన్నమాట. వావ్! ఎంత వైరల్ అయింది అని అనుకున్నాను. సరదాగా చేసినవే అవన్నీ. మీరు సరదాగా కూడా చేసినవి అలా సూపర్ డూపర్ హిట్ అయిపోతున్నాయి. ఓకే. సో లక్ష్మి గారు మీరు ప్యూర్ ఆన్‌లైన్ అనే ఒక నాన్ ప్రాఫిటల్ ఆర్గనైజేషన్‌ని రన్ చేస్తున్నారు. సో ఐ నో మీకు ప్రేరణ అనే ఒక వర్డ్ కూడా ఇవ్వడం జరిగింది. దాని గురించి షేర్ చేసుకుంటారా? ప్యూర్ ఆర్గనైజేషన్ ఫౌండర్ వచ్చేసి శైలా తాళ్ళూరి గారు. సో ఆవిడ్ని నేను న్యూ జెర్సీలో ఒక ఈవెంట్ లో ఒక 5 years బ్యాక్ చూసాను. హర్ స్టోరీ, హర్ జర్నీ, హౌ షీ స్టార్టెడ్ ఇట్, షీ షేర్డ్ ఇట్ ఆన్ ద స్టేజ్. సో ఆ రోజు నుంచి మనసులో ఒక ముద్ర పడిపోయింది. ఓకే దట్స్ అ గ్రేట్ ఆర్గనైజేషన్ అండ్ వాట్ షీఈస్ డూయింగ్ ఇస్ అమేజింగ్. సో నాకు చేతనైనంత చేద్దామని అనుకుంటూనే అలా ఒక 2-3 years గడిచిపోయాయి. ఐ హావెంట్ రీచ్డ్ అవుట్ టు హర్. సడన్ గా ఒక రోజు ఫేస్బుక్ లో ఐ స్టంబల్డ్ అపాన్ హర్ ప్రొఫైల్ అండ్ ఐ స్టార్టెడ్ ఫాలోయింగ్ హర్. ఇమీడియట్ గా ఒక థాట్ వచ్చింది. అప్పుడు హాలిడే సీజన్ 2018-17. సో అప్పుడు ఆబ్వియస్ గా వీ హ్యావ్ దిస్ గ్రూప్ ఆఫ్ లేడీస్ బిహైండ్ మీ, రైట్? ఏదన్నా అంటే చేద్దామంటే ముందుకు వచ్చి చేసే వాళ్ళు చాలా మంది ఉన్నారు కాబట్టి ఒక చిన్న థాట్ వచ్చింది.
హాలిడే సీజన్ కదా, we always give away, especially US లో we give out a lot of stuff during the holidays కదా, చారిటీ చేస్తూ ఉంటాము. సో అలా why not let's ఒక చిన్న రిక్వెస్ట్ పడింది, some $500 నీడ్, ఒక వాటర్ ప్యూరిఫైయర్ ఒక స్కూల్ కి కావాలి అని. ఓకే. సరే, why not we do it as a group? నేను ఒక్కదాన్ని ఇవ్వగలను, బట్ Yeah. if I inspire more people to do it, it will become a habit, right? సో అందుకని రిక్వెస్ట్ తీసుకెళ్లి ఈ గ్రూప్ లో పెట్టిన వెంటనే విత్ ఇన్ హాఫ్ అన్ అవర్ లో people came forward, that request is closed, that request is fulfilled, $500 అలా వచ్చేసాయి. సో అలా వచ్చినప్పుడు wow, this is good, giving is addicting, definitely giving is addicting. సో అలా ఒక స్టార్ట్ అయిన ఒక చిన్న ప్రేరణతోటి I reached out to her, and ఒక రోజు ఆవిడ she posted ఈ ఫర్ ఏ కాజ్ అనే ఒక గ్రూప్ ఉందన్నమాట, ఒక ప్రాసెస్ ఉంది. ఫర్ ఏ కాజ్ అనేది ఈ గ్రూప్స్ ఉంటాయి, ఈచ్ ఏరియాకి ఒక గ్రూప్ తీసుకుంటాము. ఆల్ యూ నీడ్ టు డూ ఇస్ బీ పార్ట్ ఆఫ్ ఇట్, డొనేట్ $10 per month. సో ఒక గ్రూప్ లో ఒక 30 మంది ఉంటే ఇట్ విల్ బి $300, రైట్? సో అలాగా స్టార్ట్ అయిన ఒక గ్రూప్ ఇప్పుడు I have about 57 people in that, and they contribute anywhere from $10 to $200 at a time. So overall this has been successfully going for about a year and a half. And we have raised about $10,000 just from this group. చెయ్యి కలిస్తే ఏదైనా సాధించొచ్చు అనేది ఈ గ్రూప్ ఒక సింపుల్ ఎగ్జాంపుల్. నేను జస్ట్ చిన్న వాలంటీర్ నండి ఆ ఆర్గనైజేషన్ లో. ఇట్స్ హ్యూజ్, దెర్ ఆర్ హండ్రెడ్స్ ఆఫ్ పీపుల్ వర్కింగ్ హార్డ్ టు హెల్ప్ అవుట్ పీపుల్ అన్నమాట. సో నాదొక చిన్న పాత్ర, అంతే, అంతకు మించి ఏమీ లేదు. చిన్న పాత్ర అని చెప్పుకోవడం మీ గొప్పతనం. కానీ ఆ చిన్న పాత్రని మీరు స్టార్ట్ చేసి అంతమందిని ఇన్స్పైర్ చేసి $10,000 కలెక్ట్ చేయడం అనేది ఇట్స్ నాట్ ఎ సింపుల్ థింగ్. సో డెఫినెట్లీ అందరి హ్యాండ్ ఉంది, కానీ మొదటి అడుగు వేశారు కాబట్టి క్రెడిట్ కొంచెం మీకే ఇస్తున్నాం మేము. థ్యాంక్ యూ, ఐల్ టేక్ ఇట్ ఎనీ డే. ఇది చూసి ఇన్స్పైర్ అయ్యి ఇంకొకళ్ళు వచ్చి ఆ గ్రూప్ లో జాయిన్ అయితే ఐ విల్ బి ద హ్యాపీయెస్ట్ పర్సన్. డెఫినెట్లీ ఇప్పుడు మనం మంచి చేస్తే డెఫినెట్ గా అది నలుగురికి వెళ్తుంది, అండ్ మంచి తీసుకునే వాళ్ళు డెఫినెట్ గా దాన్ని తీసుకొని అదే దారిలో వెళ్ళడానికి ట్రై చేస్తారు. దాట్స్ ఎ గుడ్ థింగ్, అండ్ చాలా గుడ్ ప్రాసెస్ మీరు స్టార్ట్ చేశారు. సో వెరీ హ్యాపీ ఫర్ దాట్. థ్యాంక్ యూ. యా, లక్ష్మి గారు, సో మీరు మన టీవీలోనే బేక్ విత్ పలక్ అని ఒక షోని చేశారు. సో దాని గురించి మాకు చెప్తారా? Sure. Palak, she's a baker locally. So obviously, ఈ group ద్వారానే we connected అన్నమాట. She has a small business. She's a baker. She's a beautiful and amazing baker, I have to say. Ladies Night kuda she did a three-tier masquerade cake, and it was a huge hit. So I knew her through the group, and she reached out to me one day. ఇలాగ మన టీవీలో షో చేద్దాం అనుకుంటున్నాను. ఐ క్యాన్ ఫైండ్ ద బెటర్ పర్సన్ దాన్ యూ టు హోస్ట్ ద షో. యువర్ మై ఫ్రెండ్, యూ విల్ డూ కంప్లీట్ జస్టిస్ అని ఒకసారి కాల్ చేసి చెప్పింది. సో ఐ సెడ్ ఓకే, ఎంసీ అయితే చాలా ఈవెంట్స్ కి చేశాను, సో టీవీ హోస్ట్ మేబీ దిస్ ఇస్ ఎ ఫన్ ఆపర్చునిటీ. ఐ లవ్ టు ట్రై న్యూ థింగ్స్, డెఫినెట్ గా. ఐ ఛాలెంజ్ మై సెల్ఫ్. సో సరదాగా అనిపించింది, సో లెట్ మీ ట్రై అని. బట్ ఇట్ వాస్ ఎ బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్. ఆ ఎపిసోడ్స్ కి రెడీ అవడం, ఎపిసోడ్ the most important part, I love to dress up. So I know. It was so much fun. We had so many laughs, ate so much, so much cake, so many sweets. It was a beautiful experience. Annitikana fun part ఏంటంటే ఆ ఎపిసోడ్స్ ఎయిర్ అవ్వడం స్టార్ట్ అయ్యాక ఏదో ఒక పూజకి వెళ్ళాను. I don't know that few people there, so it's a పూజకి వెళ్తే ఒక ఆవిడ అలాగే చూస్తున్నారు నన్ను. కన్ఫ్యూజ్డ్, ఎందుకు ఏమైనా సంథింగ్ ఇస్ రాంగ్ విత్ మై డ్రెస్సింగ్, వై ఇస్ షీ స్టేరింగ్ ఎట్ మీ అనుకున్నాను, నవ్వుకుంటున్నాను. ఐ లైక్ బాత్రూమ్ లోకి వెళ్ళి చెక్ చేసుకున్నాను కూడా, బికాస్ ఐ వాస్ కన్సర్న్డ్ ఇఫ్ సంథింగ్ ఇస్ రాంగ్ విత్ మీ. Okay. She finally gathered the courage and came to me and asked me, are you the host for Bake with Palak show అని అడిగింది. అంటే అవునండి నేనే అన్నాను. Her face lit up like 1000-watt bulb laga. And she said, oh, I loved your anchoring, చాలా బాగా చేశారు, మీరా కాదా, అడగాల వద్దా అని ఆలోచిస్తున్నానంటే థ్యాంక్ గాడ్ అడిగారు. I was worried, నాతో నేనేమన్నా
ఏమైంది అలా చూస్తున్నారు అని. ఇట్స్ ఓకే. సూపర్ ఫన్ ఎక్స్‌పీరియన్స్ పీపుల్ స్టార్టెడ్ రికగ్నైజింగ్ మీ మోర్. అంటే ఈ ఏరియాలో ఆల్రెడీ గ్రోసరీ షాప్‌కెళ్ళినా, ఎక్కడికెళ్ళినా ఎవరో ఒకళ్ళు కనపడుతూ ఉంటారు. ఎవరో ఒకళ్ళు అలా పలకరిస్తూ ఉంటారు. బట్ ఈ షో చేశాక వైడర్ ఆడియన్స్ రైట్? ఇట్స్ నేషన్ వైడ్ ఆడియన్స్ కదా! So yeah, people started recognizing even more. But it was a very fun experience. Mana TV. So this is not the first time working with Mana TV. సో, మంచి ఎక్స్‌పీరియన్స్‌తో పాటు యమ్మీ యమ్మీ కేక్స్‌ని గూడా టేస్ట్ చేసే ఆపర్చునిటీ Oh, వచ్చిందనమాట. oh yes, we enjoyed a lot. గుడ్. గుడ్. సో, అలా అలా మన టీవీతో మీ జర్నీ బేక్ విత్ పలక్‌లో జరిగిందనమాట. Correct. Yes, it was beautiful experience. సో, ఆధ్యాత్మిక వైపు వెళ్తే మీరు ఈ మధ్య గరికపాటి నరసింహారావు గారితో మాట్లాడడం జరిగింది వారి ఛానెల్‌లో యాక్చువల్‌గా. సో, దాని గురించి వారితో మాట్లాడిన తర్వాత మీ ఎక్స్‌పీరియన్స్ ఎలా ఉంది? మాకు షేర్ చేసుకుంటారా? టాగ్ టీవీ ద్వారా వచ్చిన ఆపర్చునిటీ అండి. దివాళీ సెలబ్రేషన్స్ కి ఈవెంట్ చేసినప్పుడు సో వర్చువల్ గా రైట్ వి డోంట్ హ్యావ్ ది ఆపర్చునిటీ టు డూ ద లైవ్ ఈవెంట్స్. సో యాహ్! వర్చువల్ గా చేస్తున్నప్పుడు లలిత శెట్టి గారు టాగ్ టీవీ ప్రెసిడెంట్ షీ రీచ్డ్ అవుట్ టు మీ అండ్ ఆస్క్డ్ మీ మీరు చేస్తారా? హోస్ట్ చేస్తారా? ఇలాగ గరికపాటి గారిని అనుకుంటున్నాము అని చెప్పారు. సో అలా చెప్పినప్పుడు ఐ సెడ్ వై నాట్ అండి, ఐడ్ బి మోర్ దాన్ హ్యాపీ టు డూ ఇట్ అండ్ ఐమ్ యాక్చువల్లీ మిస్సింగ్ మై స్టేజ్ ప్రెసెన్స్. కోవిడ్ వల్ల యూజువల్లీ సమ్ వే ఆర్ ది అదర్ ఐ ఎంజాయ్ హోస్టింగ్ ఈవెంట్స్. ఎవరో ఒకరు రీచ్ అవుట్ అవుతూ ఉంటారు. ఇట్ కుడ్ బి ఫండ్ రైజింగ్, ఇట్ కుడ్ బి కాన్సర్ట్స్, ఇట్ కుడ్ బి ఎనీథింగ్ సంథింగ్ టు హెల్ప్ ద సొసైటీ, చారిటీ ఈవెంట్స్ ఉంటూ ఉంటాయి. సమ్హౌ ఆర్ ది అదర్ క్వార్టర్‌కి ఒకసారో అలాగా స్టేజ్ ఎక్కి ఆ కుర్తి తీర్చుకుంటూ ఉంటాను. నాకు చాలా ఇష్టం ఎంసీ చేయడం అంటే. సో ఆవిడ రీచ్ అవుట్ అవ్వంగానే ఐ జంప్డ్ ఎట్ ది ఆపర్చునిటీ, లెట్స్ డూ దిస్ అని. సో ఇట్ వాస్ అ బ్యూటిఫుల్ ఎక్స్‌పీరియన్స్. ఆయన్ని ఇంట్రొడ్యూస్ చేయడం అనేది నా అదృష్టం కింద భావిస్తాను యాక్చువల్లీ. సో ఆధ్యాత్మికంగా అంటే స్పిరిచువల్ గా ఆధ్యాత్మికంగా పెద్దగా ఎళ్ళకపోయినా ఇట్స్ అ గుడ్ ఫీలింగ్ అలాంటి ఒక వ్యక్తిని తన ఛానల్లోనే ఇంట్రొడ్యూస్ చేయడం అనే ఆపర్చునిటీ రావడం ఇట్ ఫెల్ట్ అమేజింగ్. ఐ ఫెల్ట్ లక్కీ. గుడ్. గుడ్. మేము చూసినప్పుడు అదే అనుకున్నాం. వావ్! అసలెంత అంటే అదొక మంచి అవకాశం. చాలా తక్కువ మందికి దొరికే ఒక ఛాన్స్ అనుకోవాలి నిజం చెప్పాలంటే. సో, యాహ్! ఆల్సో వన్ థింగ్ ఏంటంటే అది మొత్తం తెలుగులో చెప్పాలి గదా! మొత్తం ఇట్స్ పూర్తి తెలుగు అండ్ ఆల్సో బిగ్ వర్డ్స్ ఉన్నాయి. లైక్ అవతానాల గురించి అది ఆయన ఇంట్రో అంటే మరి అలానే ఉంటుంది గదా! యెస్. సో ఐ హాడ్ టు మేక్ ష్యూర్ తప్పులు చెప్పకుండా అంత పెద్ద వ్యక్తి గురించి మనం చెప్పేటప్పుడు ఐ హావ్ టు డూ మై కంప్లీట్ జస్టిస్ అట్ ద సేమ్ టైమ్. అది కంటిన్యూస్ గా చెప్పేయాలి కదా లైవ్ లో. ఇట్స్ నాట్ లైక్ యూ కెన్ నాట్ టేక్ రీటేక్స్ అండ్ ఆల్. సో ఐ గేవ్ మై 200%. అన్నిటికన్నా ఫన్నీ పార్ట్ ఏంటంటే మా అబ్బాయి నెక్స్ట్ రోజు మార్నింగ్ అది లైవ్ వెళ్ళాక చూసి, అమ్మా ఐ డోంట్ థింక్ ఐ అండర్స్టాండ్ ఎనీ ఆఫ్ ద వర్డ్స్ దట్ యూ సెడ్. అంటే మీరంత అచ్చమైన తెలుగు పదాలు వాడారు. యాహ్! నేను చూసాను ఆ షో. ఇట్ వాస్ వెరీ గుడ్. తెలుగేనా అమ్మ అని అడిగాడంట. అది తెలుగేనా అన్న. సో ఐ హాడ్ టు సెట్ మై కిడ్స్ డౌన్ అండ్ ఎక్స్‌ప్లెయిన్ పాజ్ చేసుకుంటూ ఇదంటే ఇది, ఇదంటే ఇది. సో ఇట్ వాస్ ఎ లెసన్ ఫర్ దెమ్ టు గుడ్ ఎక్స్‌పీరియన్స్. అంటే చాలా వరకు ఈ జనరేషన్ కిడ్స్‌కి తెలుగంటే ఏదో బేసిక్‌గా ఇంట్లో మాట్లాడే తెలుగు అనుకుంటారు గానీ, యాక్చువల్‌గా మనము యూజ్ చేసే ఆ సాంస్కృతిక తెలుగు చాలా వరకు తెలీదు. చాలా తక్కువ మందికి తెలుసు. అది చెప్పినా పాపం ఇట్స్ నాట్ ఈజీ. మనమే వీఆర్ లూజింగ్ టచ్ ఆఫ్ దాట్. సో ఇంకా పిల్లలకి ఎక్స్‌ప్లెయిన్ చేయడం అంటే ఇట్స్ నాట్ ఈజీ. ఆ ఉచ్చారణ గూడా కొన్ని పదాలు మనకి కన్‌ఫ్యూజింగ్‌గా ఉంటాయి. అరే! ఇది కరెక్టేనా? ఇక్కడ ఒత్తిచ్చామా? ఇది కరెక్టే చెప్పాను. ఎందుకంటే అలాంటి పెద్దవారి ముందు మాట్లాడేటప్పుడు ఖచ్చితంగా ప్రతి వర్డ్‌ని వి హావ్ టు కాన్సంట్రేట్. కానీ డెఫినైట్‌లీ మీరు చాలా బా చేశారు. నేను చూసాను. ఇట్ వాస్ లవ్లీ. మీ ఇంట్రో చాలా బా చెప్పారు. అండ్ చాలా కాన్ఫిడెంట్‌గా మీరు తెలుగులో అలా పదాలు చెప్పుకుంటూ వెళ్తుంటే వావ్! అనుకున్నాను నేను. యాక్చువల్లీ ఇలాంటివి అయితే ఫ్యామిలీలో బాగా కనెక్ట్ అవుతారు కదా! మా ఫ్యామిలీ మెంబర్స్ కూడా బాబాయిలు, పెద్దమ్మలు, పిన్నిలు అందరూ పింగ్ చేసి చాలా బా చెప్పావమ్మా అని చెప్పారు. అదే మనం ఏ టిక్ టాకో పంపిస్తే వాళ్ళ నుంచి రెస్పాన్స్ ఉండదు. టిక్ టాక్స్, డాన్స్‌లు అనేవి ఈ జనరేషన్‌వి. అవి వాళ్ళకవన్నీ ఆ జనరేషన్ సో వాళ్ళవి. ఇలాగా గరికపాటి గారిది పంపించిన వెంటనే దే ఆర్ ఆల్ సూపర్ ఇంప్రెస్డ్ అండ్ హ్యాపీ. పింక్స్ చేసి చాలా బా చెప్పావు తల్లి అని చెప్పారు. సో ఇట్ ఫెల్ట్ గుడ్ గ్రేట్ ఎక్స్‌పీరియన్స్. నేను చూసినప్పుడు కూడా అనుకున్నాను. వావ్! లక్ష్మి గారు ఇంత స్వచ్ఛంగా తెలుగు పదాలు అంటే ఎక్కడ ఏ పొల్లు పోకుండా చాలా చక్కగా అలా పూసగుచ్చినట్టు చక్కగా చెప్తూ ఉంటే బా అనిపించింది నాకు కూడా. అండ్ ఐ ఫెల్ట్ హ్యాపీ దట్ ఆయన లాంటి పెద్దవారితో అసోసియేట్ అయ్యి మీరు మాట్లాడడం కూడా ఇట్స్ ఎ గ్రేట్ ఛాన్స్ కదా! అంతే కదా! యాహ్! డెఫినెట్‌గా బ్యూటిఫుల్ ఆపర్చునిటీ. యాహ్! గుడ్. గుడ్. ఇప్పుడు మహాలక్ష్మి గారు, మా తెలుగమ్మాయి అని అంటున్నాం. అసలు మీ ప్రాపర్ ఎక్కడ?
నేను యాక్చువల్లీ కృష్ణా డిస్ట్రిక్ట్ అండి. జగ్గేపేట నుంచి చిన్న ఊరు. బట్ అత్తయ్య గారిది పెళ్లి చేసుకున్నాకైతే భీమవరం వెస్ట్ గోదావరి. వెస్ట్ గోదావరి. ఓకే. ఓకే. హ్మ్. కృష్ణా జిల్లా వైపు మర్యాదలు బావుంటాయని విన్నాను. కృష్ణా జిల్లా కన్నా భీమవరం అండి. అవునా? ఓకే. ఓకే. వెస్ట్ రీసెంట్‌గా గోదావరి. హ్మ్. రీసెంట్‌గా మీ ఫ్యామిలీ వాళ్ళదొక సంక్రాంతిది పెద్ద వైరల్ అయిందని కూడా అవునండి. నువ్వు 125 ఐటెమ్స్ పెట్టారు కదా! అది మా ఆడపడుచే. మా వారి చెల్లెలనమాట. సో, షీ డిడ్ ద అల్లుడిది ఫేమస్ అయిపోయింది కదా! 125 ఐటెమ్స్ లంచ్ పెట్టడము. సో, అది మా ఆడపడుచే. అందరూ అదే ఏడిపిస్తున్నారు. మీ టిక్‌టాక్‌లే వైరల్ అవుతాయనుకుంటే, మీ ఇంట్లో వాళ్ళది కూడా మొదలు పెట్టేసారా అందరూ? నేనదే చూసనుకున్నాను. 125 ఐటెమ్స్ పెడితే పాపం ఆ మనిషి అంటే తినగలిగే ఇదుండాలి. బట్ నెక్స్ట్ ఏంటంటే అన్ని ఐటెమ్స్ వండి పెట్టిన వాళ్ళ ఓపికకి ఒక్క ఎగ్జాక్ట్‌లీ మా నిజంగా ఆడపడుచు షీ డిజర్వ్డ్ ఎ హ్యాట్స్ హ్యూజ్ ఆఫ్. ఎందుకంటే అల్లుడికి అన్ని రకాల మర్యాదలు ఖచ్చితంగా చేయాలి అని అంటే అది సాంప్రదాయం అంటారు చూసారా? అది పాటించి అది పెట్టారు. నేనైతే లైక్ దీంట్లో 1/4 కాదు చేసినా చాలు నేను. ఐ డోంట్ థింక్ నాకంత ఓపిక ఉంటుందని నేను అనుకోవట్లేదు. మా అల్లుడికి పెట్టడానికి. చాలా ప్యాషన్ కావాలి అండ్ ఓపిక కావాలి దానికి. సో, చాలా అనిపించింది అది చూసినప్పుడు గూడా. యాహ్! అండ్ ఇంకొకటి మీరు 63 వుమెన్‌తో ఒక షార్ట్ ఫిల్మ్ కాదు కానీ ఒక వీడియో చేశారు. 60 కరెక్ట్. వుమెన్‌తో. హ్మ్. అంటే అంతమందిని కోఆర్డినేట్ చేయడానికి అసలు మీకు అసలు టైం ఎలా సింక్ అయింది? అవి రాయడం ఎలా సింక్ అయింది? నిజంగా అంటే చూసినప్పుడు అనిపించింది. సో హాలిడేస్ వి ఆర్ వ్రాపింగ్ అప్ 2020 మనము 2020 పాజిటివ్‌గా తీసుకోవచ్చు, నెగెటివ్‌గా తీసుకోవచ్చు. బట్ ఐ టుక్ ఇట్ ఇన్ ఎ పాజిటివ్ వే. సో లెట్స్ రిఫ్లెక్ట్ అండ్ let's do something before we close out 2020. యూజువల్‌గా వి ట్రై టు డూ సంథింగ్ డ్యూరింగ్ ద హాలిడే గ్యాదరింగ్ అలా చేస్తూ ఉంటాం కదా! ఫ్రెండ్స్ తోటి ఎస్పెషల్లీ హాలిడేస్‌లో. సో సిన్స్ వి ఆర్ మిస్సింగ్ ఆల్ థాట్ సో ఐ సెడ్ ఓకే చిన్న థాట్ వచ్చింది టు ఇన్‌స్పైర్ వుమెన్ ఎన్ని సార్లు మనము పోస్టులు పెట్టినా, ఎన్ని సార్లు ఇన్‌స్పైర్ చేయడానికి ట్రై చేసినా, ఇట్స్ లైక్ అ డే టు డే ఎఫర్ట్ రైట్? ఇట్ స్లిప్స్ ఆఫ్ యువర్ మైండ్. మనము ఆ నిమిషంలో యెస్ అనుకుంటాం. బట్ నెక్స్ట్ డే అదే ఎంతో ఆ ఎక్సైట్‌మెంట్ ఉండదు. సో ఐ ట్రై టు కంటిన్యూ దట్ స్పిరిట్ ఇన్ ద గ్రూప్ బికాస్ women need to be reminded that we are also a priority. We are talented. We are awesome అనేది ఒక కాన్స్టెంట్ రిమైండర్ కావాలి. అదర్‌వైజ్ దే జస్ట్ ఇగ్నోర్ దెమ్‌సెల్వ్స్. నేనే ఎగ్జాంపుల్ అంటే ఒక ఏజ్ వచ్చే వరకు కూడా ఐ నెవర్ థాట్ ఓకే ఐ కెన్ డూ దిస్. ఐ యామ్ మోర్ దాన్ జస్ట్ దిస్ అని ఒక లైట్ బల్బ్ మూమెంట్ అయితే నా 30th బర్త్‌డేకి వచ్చింది. ఇప్పుడు వయసెంతని అడగొద్దు. బట్ సీక్రెట్ మేము అడగము. 30th బర్త్‌డే రోజు ఒక లైట్ బల్బ్ మూమెంట్ అన్నమాట. వై నాట్ జస్ట్ దిస్ ఐ కుడ్ డూ మోర్. చిన్నప్పుడు చేశాము స్టేజ్ మీద డాన్స్‌లు అవి ఇవి అన్ని చేశాను. బట్ వన్స్ యూ గెట్ మ్యారీడ్, వన్స్ యూ హావ్ కిడ్స్ దట్ పేస్ స్లోస్ డౌన్. ఆబ్వియస్‌గా మనము ప్రయారిటీ ఇవ్వం. మన ఇంట్రెస్ట్‌లకి, మన యాక్టివిటీస్‌కి, మన ఆలోచనలకి ప్రయారిటీ ఇవ్వం. పక్కన పెట్టేస్తాం. సో 30th బర్త్‌డే రోజు లైట్ బల్బ్ మూమెంట్ లెట్స్ డూ మోర్ అనేది అప్పటి నుంచి దెన్ ఐ స్టార్టెడ్ డూయింగ్ ఎంసీయింగ్ మోర్ pursuing my interests more. సో అలా పక్కన పెడితే సో ఆ కాన్స్టెంట్ రిమైండర్ అనేది ఇంపార్టెంట్ ఉమెన్ కి. So before we close out 2020, I said, let me do a small inspiring video again. The more the merrier. The more women are involved, the more the merrier and the more beautiful it's going to look, the more inspiring it's going to look అని గ్రూప్ లో ఒక చిన్న పోస్ట్ పెట్టాను. whoever is interested let me know అని. వస్తూనే ఉన్నాయి లక్ష్మక్క కీప్ మీ ఇన్, లక్ష్మి లెట్ కౌంట్ మీ ఇన్ అని. సో అంటే ఇంకా 63 is a lot to coordinate with already. నా వాట్సాప్ ఇట్లా బ్లో అయిపోయింది ఒక ఫ్యూ డేస్. but it was an awesome effort and output is just amazing వచ్చింది. ఎవ్రీబడి డిడ్ ఫెంటాస్టిక్. అసలు ఆ క్రియేటివిటీ నేను ఇచ్చిన 3 ముక్కలే. ఒక్కొక్కరికి చెప్పమంది నేను 3 వర్డ్స్. ఆ 3 వర్డ్స్ ని కూడా ఎలా క్రియేటివ్ గా చెప్పాలి అని ఒక్కొక్కళ్ళు ఆలోచన పెట్టి ఎఫర్ట్ పెట్టి అసలు ఇట్ వాజ్ అమేజింగ్ అవుట్కమ్. అసలు నాకైతే సూపర్ హ్యాపీ. నేను అది చూసుకున్నప్పుడల్లా ఇట్ మేక్స్ మీ ప్రౌడ్ దట్ ఐ వాజ్ ఏబుల్ టు పుల్ దిస్ ఆఫ్. డూయింగ్ ఇట్ విత్ 63 women is not easy virtually. వీడియో చూసినప్పుడు అరే నిజంగా అంటే ఇంత మందిని కోఆర్డినేట్ చేస్తూ ఆ వీడియో చేయడము చాలా టఫ్. దట్టు వర్చువల్ గా వాళ్ళు రికార్డ్ చేసి మీరు ఎడిట్ చేసి మళ్ళీ అదొక ఫ్లో లో పెట్టి
రైట్. 5 మినిట్స్ వీడియోని అంత పర్ఫెక్ట్‌గా పెట్టారంటే నేను అదే అనుకున్నా. అరే! విష్ ఐ కుడ్ బి ఎ పార్ట్ ఆఫ్ దిస్ అని అనుకున్నాను. బట్ అప్పటికి ఐ నో దేర్ ఆర్ లాట్ ఆఫ్ ఎంట్రీస్ అండ్ పీపుల్ ఆర్ రైట్. లిస్టెనింగ్. సో రైట్. ఐ థాట్ ఇంకా యాహ్! ఐ హాడ్ టు పుట్ ఎ స్టాప్. ఓకే. సారీ స్పాట్స్ ఆర్ క్లోజ్డ్ అని పెట్టాల్సొచ్చింది. బికాజ్ ఇంకా వస్తూనే ఉన్నాయి. సో yeah, I wish I could do more than 63, but it was a lot to handle and it came out beautifully actually. చాలా చాలా బా వచ్చింది. ఓకే. లక్ష్మి గారు. అసలు మీతో మాట్లాడుతుంటే టైం అలా రన్ అవుతూనే ఉంది. సో బిఫోర్ వి ఎండ్ ది షో ఐ హావ్ ఎ రాపిడ్ ఫైర్ ఫర్ యూ. షూర్. సో లక్ష్మి గారికి ఫేవరెట్ గేమ్ ఏది? ఫేవరెట్ గేమ్ అంటే లైక్ బోర్డ్ గేమ్ ఆర్ ఎనీ గేమ్ ఆర్ ఎనీ గేమ్. స్పోర్ట్స్ అంటే పెద్ద ఇష్టం ఉండదు. బట్ అంతాక్షరి అంటే చాలా సరదా. సో ఏ క్యారెక్టర్స్ మిమ్మల్ని ప్లే చేయమని అడిగితే యూ విల్ లవ్ టు డూ ఇట్ ఫర్ రెట్రో కాన్సెప్ట్ అనుకోండి. వాణిశ్రీ గారా? లేకపోతే మూగవంశంలో జమున గారి క్యారెక్టరా? వాణిశ్రీ డెఫినెట్లీ. ఆల్ టైమ్ ఫేవరెటా? బాగా కోపమొస్తే ఏం చేస్తారు? మ్యూజిక్ వింటాను. మ్యూజిక్ వింటారా? అరవై. ఐఎమ్ వెరీ కామ్ పర్సన్. అస్సలు కోపం రాదు. చాలా రేర్‌గా వస్తుంటుంది. ఒకవేళ వచ్చినా ఐ జస్ట్ గో ఆఫ్ అండ్ లిసన్ టు మ్యూజిక్ టు కూల్ డౌన్. వన్ థింగ్ యూ లవ్ అబౌట్ యువర్‌సెల్ఫ్. ఐ లవ్ మైసెల్ఫ్. గుడ్ ఆన్సర్. సో లక్ష్మి గారు మీరు బాగా పాటలు పాడతారని మాకు తెలుసు. ఒక్క పాట మా ప్రేక్షకుల కోసం. అమ్మో! అంటే ఈ మధ్య టూ కొంచెం లైన్స్. సంగీతం నేర్చుకుంటున్నాను. బట్ అలాగని ఇలా బుక్ చేయొద్దు. వద్దొద్దు. పర్లేదు. 2 లైన్స్. మేము ఎక్కువ అడగట్లేదు. అలుపన్నది ఉందా ఎగిరే అలకు ఎదలోని లయకు అదుపన్నది ఉందా కరిగే కలకు కరిగే వరకు. ఆ పాట అంటే చాలా ఇష్టం. నా ఫేవరెట్ సాంగ్ కూడా. అలుపన్నది లేకుండా ముందుకెళ్ళడమే జీవితం యొక్క పరమ. సో లక్ష్మి గారి ఫేవరెట్ హీరో ఎవరు? ఓ నాగార్జున. నాగార్జున ఆల్ టైమ్. నా ఫేవరెట్ కూడా. ఎవర్ గ్రీన్ నాగార్జున. ఓకే. సో మీ రాపిడ్ ఫైర్ అయిపోయింది. ఇంక రిలాక్స్ అయిపోండి ప్రశాంత్. Oh, thanks. ఓకే. లక్ష్మి గారు చాలా చక్కగా మాట్లాడారు. సో వెళ్ళే ముందరే మా ప్రేక్షకులకి మీరేమైనా చెప్పాలనుకుంటున్నారా? నా కోట్ అది ఇది పక్కన పెడితే, సరే నువ్వు అందరిని ఇంతమందిని చక్కగా ఇంటర్వ్యూ చేస్తున్నావు. అందమైన భామలు అని ఒక మంచి టైటిల్ షో చేస్తున్నావు. మరి ఈ అందమైన భామని ఇంటర్వ్యూ చేసేది ఎవరు? మీ అందరిని ఇంటర్వ్యూ చేస్తూ చాలా విషయాలు తెలుసుకుంటున్నాను. సో నేను అన్నీ తెలుసుకున్నానన్న రోజు మిమ్మల్ని ఇన్వైట్ చేస్తాను ఇంటర్వ్యూ చేయడానికి. ఐడ్ బి హ్యాపీ టు డూ ద ఇంటర్వ్యూ ఫర్ యూ. సో ఈ అందమైన భామని మన టీవీ పరిచయం చేద్దాం అనుకున్నప్పుడు నన్ను పిలవండి. షూర్. తప్పకుండా. తప్పకుండా. I'm very proud of you, Lavanya. So keep going, keep doing whatever you're doing. You're doing a fantastic job. Okay. Loved watching all your episodes and all your updates. Keep rocking. థ్యాంక్ యూ సో మచ్ లక్ష్మి గారు. సో మా ప్రేక్షకులకి ఎనీ వర్డ్స్ దట్ యూ వాంట్ టు షేర్? నేను అంత పెద్దగా చెప్పే అంత లేదండి నాకు. బట్ ఆల్ ఐ సే ఇస్ లివ్ ఇన్ ద మూమెంట్. జీవితంలో ప్రతి నిమిషము ముఖ్యమే. కరిగిపోయిన కాలం మళ్ళీ తిరిగి రాదంటారు. సో ట్రై టు బి హ్యాపీ, స్టే హ్యాపీ అండ్ హ్యావ్ ఎ వండర్ఫుల్ లైఫ్. థ్యాంక్ యూ లక్ష్మి గారు. చాలా ఇన్స్పైరింగ్ వర్డ్స్ చెప్పారు. అండ్ వీఆర్ వెరీ హ్యాపీ దట్ మీరు ఇంతమంది ఉమెన్ని ఇన్స్పైర్ చేస్తూ ఎవ్రీడే లైఫ్ లో ముందుకు తీసుకెళ్తున్నారు. సో డెఫినెట్లీ మీరు మా అందమైన భామ. యూఆర్ అన్ ఆల్ రౌండర్ అండ్ ఇన్స్పిరేషన్ టు మోస్ట్ ఆఫ్ ద ఉమెన్ దట్ ఐ నో పర్టికులర్లీ అండ్ ఆల్ ద పీపుల్ హియర్. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ జాయినింగ్. అండ్ చూసారు కదా వ్యూవర్స్, ఈ వారం మన అందమైన భామతో ముచ్చట్లు ఇలా ఉన్నాయి. మళ్ళీ వచ్చే వారం ఇంకో అందమైన భామతో మళ్ళీ మీ ముందు.